ఫస్ట్ పొయ్యి వెలిగించుకోవాలి నీట్గా. పొయ్యి వెలిగించాలి. మంచి కడాయి పెట్టుకొని ఫస్ట్ పొయ్యి వెలిగించాలి. వెలిగించిన తర్వాత పొయ్యి వెలిగించి కొంచెం నూనె వేయాలి. ఓకే, 1 కప్పు నూనెనా? 1 చెంచా నూనె. అట్లా అంటుండు. 1 చెంచా నూనె పోయాలి. పోసిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి 2 ఎగ్స్ తీసుకోవాలి. మా తమ్ముడు ఆమ్లెట్ అడిగాడు, సో మా మమ్మీ ఆమ్లెట్ వేస్తుంది వాడి కోసం. నా కోసం ఎప్పుడు వేయలేదు. రెండు గుడ్లుని కొట్టి అలా గిన్నెలో పెట్టి ఇలా తీసుకొని ఒక 2 ఆమ్లెట్స్, ఒక్క చుక్క కూడా వేస్ట్ కాకుండా ఇలా 2 ఆమ్లెట్స్ మిక్స్ 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 గుడ్డు మిక్స్ మిక్స్ మిక్స్. ఇలా 2 ఆమ్లెట్స్ తీసుకోవాలి. అక్కడ ఆయిల్ బాయిల్ అవుతుంది, ఇక్కడ ఆమ్లెట్ తయారవుతుంది. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆమ్లెట్ చేసుకుంటున్నాము. తగినంత 1 చెంచా 1 టీ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ మిక్స్ 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 వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. వెరైటీ చూడాలి. ఇలా వేసుకోవాలి. స్లో ఫ్లేమ్ మీదనే పెట్టాలి ఆమ్లెట్. మా తమ్ముడి కోసం మా మమ్మీ ఆమ్లెట్ వేస్తుంది. చూడండి ఎంత ప్రేమగా రౌండ్గా ఫ్లఫీగా వస్తుంది. ఎక్కువగా షేక్ చేస్తే ఎక్కువగా ఫ్లఫీ వస్తుంది. సో మనం అలా కొద్దిసేపు వేడి చేసుకోవాలి. కొద్దిగా కారం తీసుకొని 1 స్పూను అలా పైనుంచి అలా వేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఉల్టా వేసుకొని అటు సైడ్ కూడా 1 చెంచా కారం వేసుకుంటే మన ఆమ్లెట్ రెడీ. యమ్మీ యమ్మీ టేస్టీ ఆమ్లెట్ రెడీ. యమ్మీ యమ్మీ టేస్టీ ఆమ్లెట్ రెడీ. ఒక నీట్ ప్లేట్ తీసుకొని మనం వేసుకున్న ఆమ్లెట్ని అలా ప్లేట్ మీద సర్వ్ చేసుకుంటే మన ఆమ్లెట్ రెడీ. ఇలా ప్లేట్ మన ఆమ్లెట్ రెడీ ఫ్రెండ్స్.